Hello students, this is part 2 of the lecture Java features. Now we can continue. One of the important feature is Java is robust and secure. Java programming language ni manam robust ani ekastam. Robust ante meaning entante very strong ani meaning. Java is robust. ఓకే, ఇప్పుడు చెప్పే పాయింట్స్ వినండి. ఏవైనా ప్రోగ్రామ్స్ సి లాంగ్వేజ్లోను C++ లాంగ్వేజ్లోను రాసిన ప్రోగ్రామ్స్ క్రాష్ అవ్వడానికి అవకాశం ఉంది. క్రాష్ అవ్వడం అంటే ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో టెర్మినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ మిడిల్లో టెర్మినేట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకి ఎర్రర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్, రెండోది రన్ టైంలో వచ్చే ఎర్రర్స్. రన్ టైంలో ఎర్రర్స్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో కూడా ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. Because of logical mistakes done by user, done by programmer. అంటే ప్రోగ్రామర్ చేసిన లాజికల్ మిస్టేక్స్ వల్ల రన్ టైంలో కూడా ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఎక్సెప్షన్స్ అంటాం. అంటే సిలోను C++లోను రాసిన ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ టైంలో కనుక ఎర్రర్స్ వచ్చినట్లయితే వెంటనే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో టెర్మినేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే C++ ప్రోగ్రామ్స్లో సరైన మెమరీ మేనేజ్మెంట్ ఉండదు. అంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సఫిషియంట్ మెమరీ కనుక లేనట్లయితే అప్పుడు కూడా మీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో టెర్మినేట్ అయిపోతుంది. బట్ కమింగ్ టు జావాకు వచ్చేటప్పటికి జావా ప్రోగ్రామ్స్ అనేవి మిడిల్లో ఎప్పుడు టెర్మినేట్ అవ్వవు. ఓకే, సో మిడిల్లో టెర్మినేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటామంటే ఎక్సెప్షన్స్ అంటాం. రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని మనం ఏమని కేకేస్తామంటే ఎక్సెప్షన్స్. మన ప్రోగ్రామ్ మిడిల్లో టెర్మినేట్ అవ్వకూడదు అంటే మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి. మనం జావా లాంగ్వేజ్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఉపయోగించి మనం రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని కూడా డీల్ చేయగలం. ఎప్పుడైతే మనం రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని డీల్ చేసామో మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో టెర్మినేట్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్, జావా ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అంటే సమ్ టైమ్స్ మన ప్రోగ్రామ్స్ సరైన మెమరీ లేకపోవడం వల్ల, అంటే సఫిషియంట్ మెమరీ లేకపోవడం వల్ల C++ ప్రోగ్రామ్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. కానీ జావాకు వచ్చేటప్పటికి ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ మెమరీ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఏ వేరియబుల్స్ అయితే ప్రెజెంట్గా మనకి అవసరమో ఆ వేరియబుల్స్ని మాత్రమే వాటికి మాత్రమే మెమరీని అలొకేట్ చేస్తూ, ఒకవేళ ఏవైనా వేరియబుల్స్ కనుక యూజ్ చేయనప్పుడు అంటే రన్ టైంలో మనకి ఉపయోగపడినటువంటి వేరియబుల్స్కి అలొకేట్ అయిన మెమరీని వెంటనే ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది. ఓకే, సో JVMకి వచ్చేటప్పటికి గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో ఏ వేరియబుల్స్కి అయితే మెమరీ అవసరమో వాటిని అలొకేట్ చేస్తూ, వేటికైతే మెమరీలో ప్రస్తుతం మనకి అవసరం లేనట్లయితే వెంటనే వాటికి అలొకేట్ అయిన మెమరీని డీఅలొకేట్ చేస్తుంది. ఈ ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ బికాస్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ వల్ల జావా ప్రోగ్రామ్స్ కి అవుట్ ఆఫ్ ద
అవుట్ ఆఫ్ ద మెమరీ స్పేస్ అనే ఎర్రర్, అంటే ఇన్సఫిషియంట్ మెమరీ అనే ఎర్రర్ రావడానికి అవకాశం లేదు. బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ we said Java is robust. Java can handle runtime errors, అంటే runtime errors ని ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయగలదు. జావాలో ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ అంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎవరి వల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే జేవిఎం వల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. జేవిఎం అంటే జావా విర్చువల్ మిషన్. జేవిఎం లో గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, గార్బేజ్ నథింగ్ బట్ చెత్త అని మీనింగ్ అనమాట. సో గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే, ప్రెజెంట్ గా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఏ వేరియబుల్స్ కి మెమరీ అవసరమో ఆ వేరియబుల్స్ కి మాత్రమే మెమరీ అలికేట్ చేస్తూ, ఒకవేళ అవసరం లేనటువంటి వేరియబుల్స్ ఉన్నట్లయితే ఆ వేరియబుల్ కి అలొకేట్ అయిన మెమరీని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా రిలీజ్ చేస్తుందో మీకు మెమరీ స్పేస్ వల్ల వచ్చే ఎర్రర్స్ మాత్రం జావాలో రావు. బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ జావా ప్రోగ్రామ్స్ విల్ నాట్ క్రాష్ ఇన్ ద మిడిల్. జావా ప్రోగ్రామ్స్ అనేవి మిడిల్లో క్రాష్ అవ్వవు. సో అందువల్ల మనం జావాని ఏమని కేకేస్తాం అంటే రోబస్ట్ లాంగ్వేజ్ అంటాం. నౌ కమింగ్ టు సెక్యూర్. సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. జావా అనేది నాట్ ఓన్లీ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ ని కూడా మీరు జావా ఉపయోగించి డెవలప్ చేయొచ్చు. బట్ కమింగ్ టు ఇంటర్నెట్ కి వచ్చేటప్పటికి ఏ థ్రెట్ ఆఫ్ వైరసెస్. సో ఇంటర్నెట్ కి వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా వైరస్లు ఉండడానికి అవకాశం ఉంది. సో వైరస్ల వల్ల ఏమవుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడానికి, నథింగ్ బట్ హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అవసరమైతే మీ ఇన్ఫర్మేషన్ ని ట్యాంపరింగ్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఇల్లీగల్లీ యాక్సెస్ యువర్ డేటా అండ్ ఆల్సో ట్యాంపరింగ్, అంటే మీ ఇన్ఫర్మేషన్ ని ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఇల్లీగల్ గా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఇంటర్నెట్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా రన్ అవుతున్నాయో బికాస్ ఆఫ్ వైరస్ల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ జావా లాంగ్వేజ్ వచ్చి వెరీ సెక్యూర్. ఓకే, నువ్వు జావా లాంగ్వేజ్ వెరీ సెక్యూర్ అని ఎలా చెప్తూ ఉంటాం అంటే, జావా ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేవిఎం మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి ఇన్స్ట్రక్షన్ ని వెరిఫై చేస్తుంది. ఇట్ విల్ వెరిఫై ఈచ్ అండ్ ఎవరీ ఇన్స్ట్రక్షన్. ఎవరంటే జేవిఎం. ఏవైనా ఒక సస్పీషియస్ ఇన్స్ట్రక్షన్ కనుక దొరికినట్లయితే, అంటే మెమరీని యాక్సెస్ చేసే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా వైరస్ ప్రోగ్రాంలు అనేవి మీ జావా ప్రోగ్రామ్తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసినట్లయితే వెంటనే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని మిడిల్లో టెర్మినేట్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఇలా మిడిల్లో టెర్మినేట్ చేసిందో మీ ప్రోగ్రామ్స్ తో వైరస్ ప్రోగ్రాంలు అనేవి కమ్యూనికేట్ అవ్వలేవు. సో ఎప్పుడైతే వైరస్ ప్రోగ్రాంలు కమ్యూనికేట్ అవ్వలేవో ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్స్ ఏమవుతాయి అంటే సెక్యూర్ అవుతాయి. ఓకే, జావా ఈజ్ నాట్ ఓన్లీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. సో ఇంటర్నెట్ లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లో కూడా. ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వైరస్లు అనేవి ఉంటాయి. ఈ వైరస్ల వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడానికి, అంటే దొంగతనం చేయడానికి, ఇల్లీగల్ గా యాక్సెస్ చేయడానికి, అలాగే ట్యాంపరింగ్ చేయడానికి, అంటే మీ ఇన్ఫర్మేషన్ ని సమ్ మోడిఫికేషన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది బికాస్ ఆఫ్ వైరసెస్. బట్ ఈ జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎవరి వల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే జేవిఎం వల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ ని ఖచ్చితంగా వెరిఫై చేస్తుంది. ఓకే, వెరిఫై చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక సస్పీషియస్ ఇన్స్ట్రక్షన్ కనుక ఫైండ్ అయినట్లయితే, అంటే ఏదైనా ఒక అనుమానమైన ఇన్స్ట్రక్షన్ కనుక ఫైండ్ అయినట్లయితే నథింగ్ బట్ మెమరీ యాక్సెస్, అంటే మెమరీని యాక్సెస్ చేసేలాగా. ఎందుకు మెమరీ యాక్సెస్ చేయడం అంటే మన ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడానికి.
అటువంటి ఇన్స్ట్రక్షన్ కనుక ఫైండ్ అయినట్లయితే వెంటనే జేవిఎం ఏం చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని మిడిల్లో టెర్మినేట్ చేస్తుంది. డ్యూ టు దిస్ రీజన్ ఏ వైరస్ ప్రోగ్రామ్ కూడా మీ జావా ప్రోగ్రామ్ తో కమ్యూనికేట్ అవ్వలేదు. కాబట్టి జావాని మనం ఏమంటామంటే మోర్ సెక్యూర్ అని కూడా కేకేస్తాం. రాబస్ట్ మీన్స్ వెరీ స్ట్రాంగ్. రాబస్ట్ అని ఎందుకంటామంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ వల్ల మీ ప్రోగ్రామ్ మిడిల్లో టెర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే మన ప్రోగ్రామ్ ని మిడిల్లో టెర్మినేట్ అవ్వకుండా చివరి వరకు కూడా మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయిస్తాం. ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుంటే ఎప్పటికప్పుడు మెమరీని ఫ్రీ చేస్తూ ఉంటుంది. అవసరమైన వేరియబుల్స్ కి మాత్రమే మెమరీ అలికేట్ చేస్తుంది. అవసరం లేని వేరియబుల్స్ కి మెమరీలోంచి వాటిని వెంటనే రిలీజ్ చేసేస్తుంది. అంటే వాటికి అలకేట్ అయిన మెమరీని డీఅలకేట్ చేస్తుంది. ఓకే, సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్ లో వైరస్లు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని జేవిఎం వల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. జేవిఎం ప్రతి ఇన్స్ట్రక్షన్ ని చెక్ చేస్తుంది. ఏదైనా సస్పీషియస్ ఇన్స్ట్రక్షన్ కనుక ఫైండ్ అయినట్లయితే వెంటనే మీ ప్రోగ్రామ్స్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో ఆఫ్ చేసేస్తుంది. అందువల్ల ఏ వైరస్ ప్రోగ్రామ్ కూడా మన జావా ప్రోగ్రామ్ తో కమ్యూనికేట్ అవ్వలేవు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ జావా ఈజ్ మోర్ సెక్యూర్. ఓకే, సో అంతేకాదు జావా లాంగ్వేజ్ లో పాయింటర్స్ ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంటే C++ నుంచే జావాని తయారు చేశారు. C++ లో ఉండే పాయింటర్స్ కాన్సెప్ట్ ని ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లేదో మీరు మెమరీని యాక్సెస్ చేయలేము. సో మెమరీని యాక్సెస్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ స్టీల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్, జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. జావాని డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అని కేకేస్తాం. బై యూజింగ్ జావా యూ కెన్ డెవలప్ నెట్వర్క్ ప్రోగ్రామ్స్ ఆల్సో. అంటే జావా ఉపయోగించి నెట్వర్క్ ప్రోగ్రామ్స్ ని కూడా మీరు డెవలప్ చేయొచ్చు. సో నెట్వర్క్ లో ప్రోగ్రామ్స్ రాయడం వల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. అలాగే వేరే ప్లేస్ నుంచి వేరే సిస్టంలో ఉండే డేటాని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. Java is a distributed language. By using this language, you can develop network programs. Through network programs, you can share your data or you can access the data of the remote computer. అంటే మీ డేటాని ఎవరికైనా షేర్ చేయొచ్చు. వేరే వాళ్ళ డేటాని కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రెసెంట్ గా ప్రతి బ్యాంకింగ్ కి సంబంధించి సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదండి. ఆ సాఫ్ట్వేర్స్ అన్ని ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వచ్చి జావాను ఉపయోగించి తయారు చేసిన సాఫ్ట్వేర్స్. ఓకే, సో మీకు ఒక బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉంది. ఓకే, మీరు ఏం చేశారంటే ఏ ఊర్లో అయితే అకౌంట్ ఉందో మీరు ఆ ఊర్లో ఆ బ్యాంకే వెళ్ళి ఆ ఏటీఎంకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండే మనీని మీరు ఎక్కడ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడ నుంచి అయినా మీ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉన్నట్లయితే అది అందించే సర్వీసెస్, ఆ బ్యాంక్స్ అందించే సర్వీసెస్ ని మీరు ఎక్కడ నుంచైనా పొందొచ్చు. అంటే ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్ ద సర్వీసెస్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మీ ఊర్లోనే తీయాలని కాదు, ఏ ఊరు నుంచి అయినా కానీ ఏ ప్లేస్ నుంచి అయినా కానీ యాక్సెస్ చేయొచ్చు. అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాని షేర్ చేసుకోవచ్చు. అవసరమైతే వేరే వాళ్ళ డేటాని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ జావా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ఫీచర్, సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్.
జావాని సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్ అని ఎందుకు అంటామంటే, జావా అనే లాంగ్వేజ్ ని C++ హెల్ప్ తో తయారు చేయబడి జరిగింది. జావా ఈజ్ ఫెమిలియర్ బికాస్ ఇట్ ఈస్ మోడల్డ్ ఫ్రమ్ C అండ్ C++. అంటే C++ లో ఉండే ఫీచర్స్ ని తీసుకుని జావాని డెవలప్ చేయడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ మోడల్డ్ ఫ్రమ్ C అండ్ C++. Java follows the same syntaxes of C and C++. జావాలో కొన్ని సింటాక్స్లు సిలోను C++లో ఉండే సింటాక్స్లతో మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో జావాని సింపుల్, స్మాల్ అని ఎందుకంటామంటే, సిలోను C++లోను ఉండే కాంప్లెక్స్ ఫీచర్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసి జావాని డెవలప్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ జావా ఈజ్ సింపుల్, స్మాల్. So familiar ante it is modeled from C and C++. It follows the same syntax like C and C++. Simple, small అని ఎందుకంటామంటే, it is modeled from C and C++. C++ నుంచి తీసుకుని ఎలా డెవలప్ చేసామంటే, సిలోను C++లోను ఉండే కాంప్లెక్స్ ఫీచర్స్, కష్టమైన ఫీచర్స్ లైక్ స్ట్రక్చర్, యూనియన్, పాయింటర్, ఎన్యూమరేటెడ్ డేటా టైప్, ఇటువంటి కాంప్లెక్స్ ఫీచర్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయడం చేసి మనం జావాని డెవలప్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ జావా ఈజ్ సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. ఓకే, నౌ కమింగ్ టు మల్టీ థ్రెడ్డింగ్. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ టాస్క్ని సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ టాస్క్లు సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ఒకే సమయంలో ప్యారలల్ గా, కాంకరెంట్ గా ఎగ్జిక్యూట్ చేయడాన్నే మనం ఏమని కేకేస్తాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయండి, ఒకటి మల్టీ, రెండోది వచ్చి థ్రెడ్. Thread is an independent path of execution within a program. Okay, so thread ante entante it is an independent path of execution which is used to execute some group of statements. Thread ante entante nothing but thread వల్ల కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ ని తీసుకున్నట్లయితే ఆ జావా ప్రోగ్రామ్స్ ని మీరు పార్టిషన్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ పార్టిషన్ ని మనం ఏమని కేకేస్తాం అంటే థ్రెడ్ అంటాం. సో ఈ థ్రెడ్స్ అన్ని సైమల్టేనియస్ గా ఒకే సమయంలో రన్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ జావా ఈజ్ మల్టీ థ్రెడ్డింగ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు రన్ the multiple parts of a same program concurrently. అంటే ఒకే ప్రోగ్రామ్ కి సంబంధించిన మల్టిపుల్ పార్ట్స్ ని సైమల్టేనియస్ గా రన్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఒక ప్రోగ్రామ్ ఉందండి, ఆ ప్రోగ్రామ్ ని మీరు మల్టిపుల్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేసాం. సో ఈ మల్టిపుల్ పార్ట్స్ అన్ని స్ప్లిట్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ అన్ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా సైమల్టేనియస్ గా, అంటే ఒకే సమయంలో ఈ పార్ట్స్ అన్నిటిని కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టే ఈ ఫీచర్ ని మనం ఏమంటాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. సో మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ హ్యాండిలింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ. అంటే ఒకటి కన్నా ఎక్కువ టాస్క్లని సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తున్నారు. ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేసేటప్పుడు మీరు ఒక ఫైల్, ఒక జావా ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ ఉపయోగించి టైప్ చేస్తున్నారు. ఒక జావా ప్రోగ్రామ్ ని మీరు టైప్ చేస్తున్నారు. సో మీకు బోర్ పడుతుంది కాబట్టి అదే సమయంలో మీరు సాంగ్స్ కూడా వింటున్నారు, సమ్ తెలుగు మూవీ సాంగ్స్ వింటున్నారు. ఓకే, ఇదే టైంలో మీరు ఒక ఫైల్ ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ 3 పనులు జరుగుతున్నాయండి. ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది,
ఒక ఫైల్లో మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నారు, సాంగ్స్ వింటున్నారు. సో 3 టాస్కులు జరుగుతున్నాయి, ఒకే సమయంలో జరుగుతున్నాయి. సో 1 లేదా అంతకన్నా ఎక్కువ టాస్కుల్ని ఒకే సమయంలో జరిపించడాన్ని మనం ఏమంటాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. బై యూజింగ్ మల్టీ థ్రెడ్డింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రన్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఏ సేమ్ ప్రోగ్రామ్ కాంకరెంట్లీ. మల్టిపుల్ పార్ట్స్ అంటే ఒక్కో పార్ట్ లో ఏముంటుందంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి, మల్టిపుల్ పార్ట్స్ ని, ఒక్కో పార్ట్ ని మనం ఏమంటాం అంటే థ్రెడ్ అంటాం. సో ఈ థ్రెడ్స్ అన్ని కూడా మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే ప్యారలల్ గా, కాంకరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు హై పెర్ఫార్మెన్స్. జావా ఎగ్జిబిట్స్ హై పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఫీచర్ అండి హై పెర్ఫార్మెన్స్. ఇన్ కంపేర్ విత్ సి అండ్ C++, లో రాసిన ప్రోగ్రామ్స్ తో కనుక మీరు పోల్చుకున్నట్లయితే జావా ప్రోగ్రామ్స్ హై పెర్ఫార్మెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. హై పెర్ఫార్మెన్స్ ని ఎందుకు ఎగ్జిబిట్ చేయడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి. ఎలా రన్ అవుతాయండి? ఫాస్ట్ గా రన్ అవుతాయి వెన్ కంపేర్ విత్ సి అండ్ C++. సో జావా ప్రోగ్రామ్స్ ని అసలు ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తాను. జావా ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. జావా ఇంటర్ప్రిటర్ అనేది చాలా స్లో. బట్ మీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని ఫాస్ట్ చేయడానికి JVM ఏం చేస్తుందంటే జిట్ కంపైలర్ ని వాడుతుంది. సో జిట్ కంపైలర్ అంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్. సో జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఏం చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని ఫాస్ట్ గా జరిగేలాగా చూస్తుంది. ఓకే, హై పెర్ఫార్మెన్స్ అంటే C++ ప్రోగ్రామ్స్ తో పోల్చుకుంటే జావా ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి. సో జావా ప్రోగ్రామ్స్ ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అనేది JVM లో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇది స్లో కాబట్టి JVM ఏం చేసిందంటే దీనికి హెల్ప్ చేయమని జిట్ కంపైలర్ కి కూడా కొంత వర్కప్ చెప్పింది. సో జిట్ కంపైలర్ ఏం చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని ఫాస్ట్ గా జరిగేలాగా చూస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ జావా ఎగ్జిబిట్స్ హై పెర్ఫార్మెన్స్ when compared with C and C++. నెక్స్ట్ ఫీచర్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. జావాని డైనమిక్ లాంగ్వేజ్ అని కేకేస్తాం. ఎందుకు డైనమిక్ లాంగ్వేజ్ అని అంటామంటే అవసరమైనప్పుడు న్యూ క్లాసెస్ ని, లైబ్రరీస్ ని లోడ్ చేస్తుందండి. ఎక్కడ లోడ్ చేస్తుందంటే మెమరీలో లోడ్ చేస్తుంది. ఎప్పుడు లోడ్ చేస్తుందంటే రన్ టైంలో లోడ్ చేస్తుంది. జావా ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లింకింగ్ అండ్ లోడింగ్ న్యూ క్లాసెస్ అండ్ లైబ్రరీస్ ఇంటూ మెమరీ. అంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో కొత్తగా ఏదైనా క్లాసులు కానీ సమ్ లైబ్రరీస్ అంటే లైక్ హెడర్ ఫైల్స్ కానీ మీకు అవసరమైనట్లయితే, హెడర్ ఫైల్స్ కానీ నథింగ్ బట్ జావాలో హెడర్ ఫైల్స్ ఉండవు, మనం ప్యాకేజెస్ వాడతాం. సో న్యూ క్లాసెస్ ని, ప్యాకేజెస్ ని, ఆ ప్యాకేజ్ ని నథింగ్ బట్ మనం లైబ్రరీ అంటాం. ఓకే, సో మీకు జావాలో ఏముండవంటే హెడర్ ఫైల్స్ అనేవి ఉండవండి. హెడర్ ఫైల్స్ పోయి వాటి ప్లేస్ లో ఏమొస్తాయంటే ప్యాకేజెస్ వస్తాయి. జావాని డైనమిక్ లాంగ్వేజ్ అని మనం ఎందుకు కేకేస్తామంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో ఏవైనా కొత్త క్లాసులు కానీ లైబ్రరీస్ కానీ అవసరమైనట్లయితే వెంటనే JVM ఏం చేస్తుందంటే ఆ క్లాసెస్ ని, లైబ్రరీస్ ని మెమరీలో లోడ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ వల్ల మనం జావాని డైనమిక్ అని చెప్తాం. సో జావా ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లింకింగ్ న్యూ క్లాసెస్ అండ్ లైబ్రరీస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ. అంటే మీకు అవసరమైనప్పుడు న్యూ క్లాసెస్ ని, లైబ్రరీస్ ని తీసుకెళ్లి మెమరీలో లోడ్ చేస్తుంది. ఎప్పుడు లోడ్ చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో, అంటే రన్ చేసే సమయంలో లోడ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ జావా ఈస్ డైనమిక్. సో జావాని ఎక్స్టెన్సిబుల్ అని కూడా కేకేస్తాం. ఎందుకు ఎక్స్టెన్సిబుల్ అంటామంటే జావా సపోర్ట్స్ ద ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ C and C++. సో జావా ఉపయోగించి మీరు సిలోను, C++లోను రాసిన ఫంక్షన్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయవచ్చు.
ఇక్కడ సిలోను C++లోను రాసిన ఫంక్షన్స్ ని మనం ఏమంటామంటే నేటివ్ మెథడ్స్ అంటాం. ఓకే, సో జావా సపోర్ట్స్ నేటివ్ మెథడ్స్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ జావా ఈస్ ఎక్స్టెన్సిబుల్. Okay, thank you. These are all the features of Java. Once again we will revise. Compiled and interpreted, object oriented, platform independent and portable, robust and secure, distributed, simple, small and familiar, multi-threading, high performance, dynamic and extensible. Okay. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ టాస్క్లని సైమల్టేనియస్ గా పెర్ఫార్మ్ చేయడం. వాట్ ఈస్ థ్రెడ్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విచ్ కంటైన్స్ సమ్ స్టేట్మెంట్స్. సో థ్రెడ్ నే మనం ఎలా చెప్తాం అంటే ఇట్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ సీక్వెన్షియల్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎన్ ఇండిపెండెంట్ సీక్వెన్షియల్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ టాస్క్లు మీరు ఏం చేయొచ్చు అంటే సైమల్టేనియస్ గా రన్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే మీరు మీ ప్రోగ్రామ్ ని కంప్యూటర్ వాడి ఒక ప్రోగ్రామ్ ని టైప్ చేస్తున్నారు, అంతేకాదు సో ప్యారల్ గా సాంగ్స్ వింటున్నారు, ఒక ఫైల్ ని నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ 3 టాస్కులు జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే లైక్ మల్టీ థ్రెడ్డింగ్. బట్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దీన్నే మనం మల్టీ టాస్కింగ్ అని చెప్తాం. ఓకే, సో హై పెర్ఫార్మెన్స్ అంటే జావా ప్రోగ్రామ్స్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి వెన్ కంపేర్ విత్ C అండ్ C++. సో జావా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని ఫాస్ట్ చేయడానికి మీకు ఎవరు ఉపయోగపడతారంటే జిట్ కంపైలర్ ఉపయోగపడుతుంది. ఓకే, డైనమిక్ అంటే మనకు అవసరం అయినప్పుడు న్యూ క్లాసెస్ ని లైబ్రరీస్ ని తీసుకెళ్లి మెమరీలో లోడ్ చేస్తాం. బికాస్ ఆఫ్ దిస్ జావా ఈస్ డైనమిక్. ఎక్స్టెన్సిబుల్ అని ఎందుకు అంటామంటే జావా ఆల్సో సపోర్ట్స్ the functions written in C and C++. సిలోను C++లోను రాసిన ఫంక్షన్స్ ని కూడా మీ జావా ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇక్కడ వాటిని నేటివ్ మెథడ్స్ అంటాం. సో నేటివ్ మెథడ్స్ ని కూడా జావా సపోర్ట్ చేస్తుంది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ రీజన్ జావా ఈజ్ ఎక్స్టెన్సిబుల్.